మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామం నుంచి నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల మేర పూర్తిగా అధ్వానంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉందన్నారు. పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది పుల్మాన్ నుంచి కల్వకుంట్ల రోడ్. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతారు, రాజకీయ నాయకులు మారుతారు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి. చాలా వరకు బైక్ స్కిడ్ అయిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.